ఎప్పుడు మన ఛానల్లో పాడ్కాస్ట్లే కాకుండా ఈసారి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్గా ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. కమ్ అండ్ జాయిన్ విత్ మీ. Good evening, all my dear lovely ladies. I'm very happy to be a part of this occasion. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మన ఈ స్పెషల్ ఎపిసోడ్ మీతో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ ఉమెన్ ఒకసారి హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తారా? Everybody has got మీరందరూ స్ట్రాంగ్. యాక్చువల్లీ ఉమెన్ అంటేనే స్ట్రాంగ్ ఉంటారు. బేసిక్ గా అంటే మనం డైలీ లైఫ్ లో ఉమెన్ లేకుండా ఒక ఇల్లు హ్యాపీగా ఉండదు. ఆమె లైఫ్ 100% ఉమెన్ అనేది మల్టీ టాస్కింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ ఉండేనే ఇల్లు బాగుంటుంది. యాక్చువల్ గా అసలు ఇక్కడ మనం గ్యాదర్ అయిన సందర్భం ఏంటంటే కిట్టి పార్టీ. అవును కదా? అసలు కిట్టి పార్టీ ఉద్దేశం ఏంటి? అసలు కిట్టి పార్టీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? Can anybody tell me? Just to have fun. Only with all friends. Have fun. Have exchange of ideas. అంటే మన లైఫ్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఎవరి లైఫ్ లో అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్, We need some oxygen in life. Yes. Friends are the real oxygen. So we are doing this kitty party once a month. Very nice. Can you all please clap? కొంచెం లేట్ అవుతుంది. Sorry, please don't mind. కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు. ఎవరు సారీ చాక్లెట్ ఇచ్చేసానండి. ఇంకొక క్వశ్చన్, సొసైటీ ఉమెన్ ని చూసే విధానం మారాలి అంటారా? అండ్ ఏ విధంగా మారాలి? కెన్ ఎనీవన్ టెల్? Now it has changed, Raghi. It has already changed. Now it has changed. The society has already changed. Do you really think so? Yes. Then you got changed. Sure. Yes. Your other అండ్ వర్కింగ్ ఉమెన్ ఫ్యామిలీ లైఫ్ ని కానీ వర్క్ కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఇక్కడ చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. అండ్ ఫ్యామిలీ లైఫ్ ని వర్క్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు కదా. ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. సో అందరూ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే ఉమెన్ స్ట్రాంగ్ ఉండగలరు, అన్నింటిలో లీడ్ చేయగలరు. అండ్ ఉమెన్ ఫిట్నెస్ ఎంతవరకు అవసరం అంటారు? ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నారా? చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్, సో బికాస్ ఆఫ్ హార్మోన్స్ కొంచెం చేంజెస్ వస్తాయి కాబట్టి బేసిక్ గా మంచి ఫుడ్ తినాలి, మంచి పీపుల్ మధ్యలో ఉండాలి. సో ఇలాంటి ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే వాళ్ళలో ఉంటే ఆటోమేటిక్ గా మెంటల్ ఫిట్నెస్ వచ్చేస్తుంది. సో ఒక ఉమెన్ హ్యాపీగా ఉంటేనే ఇల్లు హ్యాపీగా ఉంటుంది, ఇల్లు హ్యాపీగా ఉంటేనే వరల్డ్ హ్యాపీగా ఉంటుంది. Yes or no? Yes. A happy woman creates a happy world. Yes. That's good. So happy International Women's Day to all my beautiful, lovely ladies. Thank you. So next games can Purama. Yes. Rapid fire round. Traditional or Western? Traditional. Raise your hands for traditional. Traditional. Who is telling Western by the name of traditional? You ask them. This is professionally traditional. What is traditional day? Home food or restaurant food?
Savings for shopping. Drama, serials or movies. యాక్చువల్లీ నేను ఒకటి క్వశ్చన్ క్యాన్సర్ చెప్పాలనుకుంటున్నా. మూవీస్ ఆర్ సీరియల్స్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ అంటే మిమ్మల్ని కాదు మా ఏజ్ వాళ్ళకి చెప్పుగా మూవీస్ సీరియల్స్ అంటే మూవీస్ అని చెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ 3 hours మూవీ చూసి చనిపోతున్నారంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు అంతా డైలీ హాఫ్ అన్ అవర్ సీరియల్స్ చూసి చనిపోతున్నారు. సో అందుకే మూవీస్ ఆర్ బెస్ట్. సీరియల్స్ లో కూడా లైఫ్ ఉంటుంది, నాట్ లైక్ మూవీస్ ఓన్లీ. No, movies is different from serials. How we can lead life, we can learn with serials. Okay, not for movies. ఇలా రోజు హాఫ్ అన్ అవర్ చూసే సూట్ కేసుల్లో డ్రమ్ముల్లో Movies best. అందరూ కార్తీక్ ఫ్యాన్స్ Enjoy movies. ఓకే. Outing with friends or family? What do you prefer? Outing with friends or family? What do you Yes. Selfie or group pictures? Energetic గా ఉంటారు ఈవినింగ్ అండ్ లెట్స్ హ్యావ్ మోర్ ఫన్ అండ్ గేమ్స్ వెళ్ళిపోదాం అందరం. దిస్ ఇస్ ఫార్మ్ అండ్ ఫిస్ట్ గేమ్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మేము ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ మీరు లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ ఆర్ సర్కిల్ మీరు పెట్టాలి. ఓకేనా? సో 15 seconds టైం ఉంటుంది. ఎవరిని కరెక్ట్ పెడితే వాళ్ళు విన్నారు. ఓకేనా? ఓకే.
లో winners. First winner, Rekha with 30,000. Seventh floor. So, seventh floor. Me, Spandana. Thank you so much. Yeah, first thing. Happy Women's Day for All. అండ్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో పూర్వం ఏంటంటే లేడీస్ ని తక్కువగా అనుకునేవాళ్ళు రాంగ్ బట్ అప్పుడు ఏంటంటే లేడీస్ ని ఐఎమ్ మ్యాచింగ్ జస్ట్ వాట్ సే లైక్ ఏ నెంబర్స్ ఓకే లేడీస్ ని జీరోలా చూసేవాళ్ళు జెంట్స్ ని ఏమో వన్ లా చూసేవాళ్ళు అనమాట సో ఎప్పుడు 000 అన్నట్టుండేది 1 అనేది ఉంటుందన్నమాట కానీ ఒకరు ఎప్పుడో చెప్పారు నీ 1 పక్కన 0 ఉంటే దాని వాల్యూ ఇంకా పెరుగుతుంది అది ఎవరికి తెలియటం లేదు అని చెప్పారు సో అప్పుడు 10 అయింది అనమాట దాని వాల్యూ డబల్ అయింది సో షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్ అలా అని లేడీస్ కూడా మనం మన హస్బెండ్ కానీ మన ఫాదర్ ఇన్లాస్ కానీ మదర్ ఇన్లాస్ కానీ వి షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్ మనం జాబ్ చేస్తున్నాం కదా అని మనం వెళ్ళిపోవడం అలాంటి పనులు ఏం చేయక్కర్లేదు సో వి షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ and happy Women's Day. Thank you. Congratulations. చాలా బాగా చెప్తారండి యాక్చువల్లీ మెయిన్ పక్కన ఉమెన్ ఉంటేనే వాళ్ళకి వాల్యూ అండ్ వైస్ వర్సా అప్పుడు వాళ్ళు ఉంటేనే మనకి వాల్యూ మనం ఉంటేనే వాళ్ళకి అండ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ నాట్ ఓన్లీ టుడే లవ్ మ్యారేజ్ లో అరేంజ్ మ్యారేజ్ కి పెద్ద వేరియేషన్ లేకపోయినా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా లేదా అని కాదు లవ్ చేస్తున్నామంటేనే పేరెంట్స్ తగ్గట్టుగా చూసుకుని చేస్తాం యాక్చువల్ గా వాళ్ళకి ఏదో డిఫరెన్స్ గా ఏదో యాంటీగా వెళ్ళాలని కాదు మనకి సిమిలర్ గా ఉంటేనే పేరెంట్స్ యాక్సెప్ట్ చేసుకుంటూనే చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లవ్ లో కూడా వెళ్ళిపోవడాలు లేకపోతే రిలేషన్షిప్ అలా కాదు లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు హిందూ ముస్లిం అలా కాకుండా నాది వచ్చేసి ఫుల్ డిఫరెంట్ అనమాట అది డిఫరెంట్ మా వారు క్రిస్టియన్ నేను హిందూ మా వారు క్రిస్టియన్ నేను హిందూ కాకపోతే మేమేమి లవ్ చేసుకోవడం పారిపోలేదు లవ్ చేసుకోవడం వెళ్ళలేదు మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి గ్రాండ్ గా వాళ్ళే చేశారు మా పెళ్లి కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు పెళ్లి ఎట్లా చేసుకున్నా మనకు అనవసరం ఇప్పుడు మన సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు అట్లా యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఇబ్బంది రావాలన్నమాట నాకు కష్టం వచ్చిన వాళ్ళు ఇస్తారు వాళ్ళకి కష్టం వచ్చినా మాకు చూస్తారు లవ్వాన్ని వదిలేయాలి కదా సెలక్షన్ లో మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్ని చూస్ చేసుకున్నామా అనే సెలక్షన్ ఇంపార్టెంట్ ఆ సెలక్షన్ సక్సెస్ అయిందంటే లైఫ్ హ్యాపీ ఏంటంటే టీనేజ్ లవ్ ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు ఫ్యాక్చురేషన్ ఉంటుంది సో అది ఫార్వర్డ్ అవ్వదు ఓకే మెచ్యూర్డ్ ఆఫ్టర్ 20 years అప్పుడు ఓకే దాన్ని అంతే అంతేగాని ముందే టీనేజర్స్ లవ్ అది వేస్ట్ నా ఉద్దేశం ప్రకారం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి మెయిన్ గా లవ్ మ్యారేజ్ కాదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఏజ్ Let's conclude here. May marriage is muఖ్యం కాదు mutual understanding అనేది important. Mutual understanding is more important. Marriage love arrange అని కాదు and అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ let's fight. In love marriage, you can know each
other. So it will be very easy to do things together. And there is a bond between the two, which will not be there in arranged marriage. Arranged marriage takes lot of time to get in touch with each other, to mix and mingle. Whereas love marriage, you can have a good friend, a guide, and a philosopher as husband. Any objections? Objection noted. In my view, actually, love marriage కంటే arranged marriage best because parents అనేది 21-25 years పెంచుతారు. వాళ్ళ ట్రస్ట్ బ్రేక్ చేసి ఎవరినో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడము ఇట్స్ నాట్ మై అంటే నాకు నచ్చదు. ఐ డోంట్ It's not your cup of tea. my cup of tea. So arranged marriage, yes, love comes after marriage. Yes, of course, love would be after marriage, but it would be slowly built and it would be stronger than love marriage. In my opinion. I don't agree with you. ఎందుకంటే ఎవరితో పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. See, at least at that time, parents గొడవైనప్పుడు parents will be supporting us. Parents would be definitely supporting us. Love marriage అప్పుడు దానికి అర్థం చేసుకుంటుంది, వాడికి అర్థం వాడు అనుకుంటారు. No, I don't. Yeah. ఇప్పుడు పెద్ద చూశారు కానీ వాళ్ళు కూడా ఏం మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా, వాళ్ళు కూడా ఎవరో కదా. ఆ? ఇంకా వాళ్ళనన్నా మనము దగ్గర ఉండి చూడము. ఎవరినో నుంచి పెళ్లి చేస్తే ఇప్పుడు మామూలుగా పెద్ద ఫ్యామిలీస్లలో ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అనేది ఉంటుంది, అది ఓకే. కానీ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అనేది ఇది కాదు. But in my opinion, నేను ఎందుకు చెప్తానంటే see, obviously, లవ్ మ్యారేజ్ ఈ మధ్య లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు కానీ అవి సక్సెస్ అయ్యేది కూడా పర్సెంటేజ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ముందు డైవర్స్ అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే పేరెంట్స్ పుట్టినప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి ఏది కరెక్ట్ వాళ్ళకి తెలుసు. ఏ స్కూల్లో చదవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతిదీ చేసినప్పుడు లైఫ్ టైం ఉండే పెళ్లి గురించి వాళ్ళు ఆలోచించారన్నది నా ఒపీనియన్. వాళ్ళు ఇటు 7 తరాలు అటు 7 తరాలు అన్ని చూసి ఇస్తారు. ఇప్పుడు పిల్లలు లవ్ మ్యారేజ్ అంటే చేసుకుంటే తప్పని అనట్లేదు. కల్చర్ అలా కల్చర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే జనరల్గా వాళ్ళు ఏంటంటే వర్క్ ప్లేస్ రాదు అనుకోండి, పక్కన కొలిక్తో ఎలా ఉంటారు అలా ఉంటే అది జస్ట్ అప్పటి మంది వాళ్ళకి అది ఉంటుంది. కాకపోతే అదే లైఫ్ అనుకునేసరికి తీరా వచ్చేసరికి ఇష్యూస్ వస్తాయి. ఏది వాళ్ళకి ఈగోస్ ఇష్యూస్ ఎక్కువ ఇవాళ పిల్లలు. దానివల్ల ఏంటంటే డైవర్స్ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. పూర్వకాలంలో డైవర్స్ అంటే అదొక పెద్ద ఇష్యూ లాగా వేసి పంచాయతీ పెట్టేసి కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డోంట్ కేర్ అంటే డోంట్ కేర్. అదే టీవీ సీరియల్ కూడా ఏంటి తారీ తీసి పాడేయగానే రిలేషన్ అయిపోతుంది. అది రిలేషన్ కాదు కదా. చచ్చేవారికి 3 పిల్లల బుద్ధాలనేది రిలేషన్ నా ఉద్దేశంగా. అవి ఎలా ఉన్నా కూడా అదంతే. కష్టం కానీ సుఖం కానీ ఆరోగ్యంగా విషయం కానీ I will explain why. Just I will explain why. Just a minute. in love marriage, the couples want to stay together, not that they want to separate. But in love, in negotiation marriage, arranged marriage, where they have the notion to make divorce. But in love marriage, as they have make love marriage, there is a bond in between the two, so they want to stay together, not to leave them. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ లో కొట్టిగుందా, పడుకున్నాడా, తలగున్నాడా చూసే చేస్తారు, కామెంట్స్ చేస్తారు. పెళ్లి అయినాక కూడా చాలా చెప్తుంటారు, నువ్వు ఇట్లా ఉండే కానీ నేను చేసుకున్నాను, నాకేం గతి లేక మా పేరెంట్స్ చేస్తారు అలా. అట్లా ఇక్కడ లవ్ మ్యారేజ్ అట్లా ఉండదు. ఎట్లా అయినా ఉండని మనం అంటే అనుకుని చేసుకుంటాం, ఇద్దరు కలిసి ఉంటాము. ఇంకేంటంటే మన మైనస్ ప్లస్ అని కాదు. లవ్ మ్యారేజ్ లో మన మైనస్ ముందే తెలుసుకొని వాళ్ళు చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ లో నాకు ముందు తెలియదు నీకు ఈ మైనస్ ఉంది, మీ మమ్మీ ఇలా అలా అవన్నీ ఉండవు. లవ్ మ్యారేజ్ లో ఉండవు, అన్ని తెలుసుకొని చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ పేరెంట్స్ ని అడగకుండా పేరెంట్స్ ఒప్పించి చేయాలి. అంటే మన కెరియర్ కావాలి. Love marriage is preferable because Love marriage is different. nowadays if the children are
if the children are going to have love marriage, the parents are in safe side. No need to blame anybody because you have chosen the partner for me. That's why that has happened. That has happened. So only the mutual understanding should be there among both of them. Their understanding and their maturity will be more when they move on their యాక్చువల్లీ చెప్పాలంటే ఏ మ్యారేజ్ లో అయినా లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది 3 కపుల్స్ చూపించారు మనందరికి. ఒకరు రాముడు సీత, ఒకరు శివుడు పార్వతి, ఇంకొకరు ఎవరు చెప్పండి? ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ఏ మ్యారేజ్ అయినా కూడా లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. అండర్స్టాండింగ్ Arranged marriage or love marriage, the suffering is only to the couples. Nobody is taking any responsibility. Nobody will take any responsibility regarding this. The sufferers are only the couples. So both of them should understand and generally marry. Parents will not suffer in this case. Only couples will suffer. లేడీస్ తర్వాత వచ్చేసేసి ఒక 60 years బ్యాక్ లేడీస్ చాలా కష్టపడేవాళ్ళు. అప్పుడు ఏంటి ఈ ఫెసిలిటీస్ ఏం లేవు, పిల్లలు ఎక్కువ మంది కనేవాళ్ళు, 10 మంది పిల్లల్ని వాళ్ళు పెంచడం అది ఇది అంటే చాలా కష్టపడేవాళ్ళు. తర్వాత మా వరకు వచ్చేసరికి స్వర్ణయుగం వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే ఏదో కొద్దిగా చదువుకున్నామంటే చదువుకున్నాము, కష్టపడకుండా అన్ని ఫెసిలిటీస్ ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని వచ్చాయి, కుక్కర్లు, మిక్సీలు అట్లా. ఆ తర్వాత వచ్చేసేసి తర్వాత ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలు మాత్రం చాలా కష్టపడతారు నా ఉద్దేశంలో. వాళ్ళేంటి మగపిల్లలతో సమానంగా కష్టపడాలి, చదువుకోవాలి, కాంపిటీషన్ తట్టుకోవాలి, ఈ రన్నింగ్ రేస్ లో ఉండాలి, ఫిగర్ కాపాడుకోవాలి, పిల్లల్ని కనాలి, పీరియడ్స్, ఫీడింగ్, అసలు ఇవన్నీ చేయాలంటే అసలు వాళ్ళని నిజంగా నా ఉద్దేశంలో ఈ జనరేషన్ లో అమ్మాయిలు మాత్రం దేవతలే, పరాశక్తులు. ఎందుకంటే చెప్తున్నాను మా తర్వాత ముందు జనరేషన్ వాళ్ళు దేవతలే. ఎందుకంటే వాళ్ళను ఆ తల్లుల్ని మనం ఏ విధంగా చెప్పలేము. 10 మంది పిల్లల్ని ఆ కట్టెల పొయ్యి మీద వండుతూ చేస్తూ పొలం పనులు చేస్తూ ఆ పైసలు ఉండేటి కాదు. మళ్ళీ కంబైన్ ఫ్యామిలీస్, మళ్ళీ ఏ ఎవరితో ఏ మాట రాకుండా వాళ్ళకి పదే మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆది పరాశక్తులే. ఇప్పటి పిల్లలు ఆది పరాశక్తులే. మేమే స్వర్ణయుగంలో నిజానికి వాస్తవానికి కష్టపడే హౌస్ వైఫ్ అని చాలా మంది ఉన్నారు. మా వరకు వచ్చేసరికి జాబ్ చేసే వాళ్ళని టీచర్స్ లాగా ఉండవు. పిల్లలతో పాటు వెళ్ళేవాళ్ళు, పిల్లలతో పాటు వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు హాలిడేస్, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రము ఆది పరాశక్తులే. వాళ్ళు ఏ విధంగా మెచ్చుకోవాలా? నాకు 2 అమ్మాయిలు, 2 రన్నింగ్ చేసే వాళ్ళు చూస్తే అనిపిస్తుంది అసలు చదువు చెప్పించి నేను తప్పు చేశాను కరెక్ట్ చేస్తాను నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది ముఖ్యంగా ఏంటంటే బంగారం విలువ ఏ విధంగా పెరుగుతూ ఉందో మన ఆడవాళ్ళ విలువ కూడా అలాగే పెరుగుతూ ఉంటది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. ఆంటీ అన్నట్టు ఈ జనరేషన్ పిల్లలు ఆది బలశక్తులు అంటున్నారు. అది మీలాంటి అమ్మల వల్లనే మాకు ఇప్పుడు సాధ్యమే. మీరు చాలా బ్యాక్ పెట్టి మాకు సపోర్ట్ చేశారు. ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తారు. మాకు ఇప్పటికి 40 years వచ్చినా మీ సపోర్ట్ లేకపోతే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం. Thank you, auntie. Thank you everyone for your kind words. లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అనువని నవ్వంతా నిలే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా.
Women's Day to each and every woman in the world.